మెట్రో నగరాలు జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో కొత్త సరసమైన ధరలకు జన ఔషధి కేంద్రాలను ప్రారంభించడానికి కనీస దూర నియమాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇండియన్ మెడిసిన్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ బ్యూరో ఈ నిర్ణయం సెప్టెంబర్ 10 నుండి అమల్లోకి వచ్చింది. ప్రజలకు సరసమైన ధరలకు జనరిక్ మందులను అందించడం దీని లక్ష్యం. మార్చి 31, 2027 నాటికి దేశంలో 25,000 దుకాణాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 17,000 జన ఔషధి కేంద్రాలు నడుస్తున్నాయి. ఇక్కడ 2,047 మందులు, 300 శస్త్రచికిత్సా పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దూర నియమాన్ని సడలించడం ద్వారా కొత్త కేంద్రాలు త్వరగా తేరుకోనున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో మందులు సమానంగా లభిస్తాయి. చాలా మంది తమ నగరాల్లో కేంద్రాలను తెరవాలని కోరుకున్నారని, కానీ కనీస దూర నియమం కారణంగా అలా చేయలేకపోయారని అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు నిబంధనలో మార్పుతో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి 7 మహానగరాల్లో సమీపంలో 2 లేదా అంతకంటే ఎక్కువ కేంద్రాలను తెరిచేందుకు వీలవుతుంది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 46 ఇతర నగరాల్లో 1 కిలోమీటర్ నిబంధన తొలగించినట్లు కేంద్రం తెలిపింది. కానీ గత 2 సంవత్సరాలలో ఒక కేంద్రం తెరిచిన ప్రదేశానికి సమీపంలో కొత్త కేంద్రం ప్రారంభిస్తే 2 సంవత్సరాలు పూర్తయ్యే వరకు దూర నియమం వర్తిస్తుంది. అన్ని ఇతర నగరాలు, పట్టణాలలో ప్రస్తుతానికి 1 కిలోమీటర్ కనీస దూర నియమం కొనసాగుతుంది. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అనేక కేంద్రాలను ప్రారంభించే సౌకర్యం చౌకైన మందుల లభ్యతను పెంచుతుంది. బ్రాండెడ్ మందుల కంటే జనరిక్ మందులు 50 నుండి 90% చౌకగా ఉంటాయి. ఇది ప్రజలకు నేరుగా ఆదా చేస్తుంది. ఈ విస్తరణ కొత్త వ్యవస్థాపకులకు పనిని అందిస్తుంది. ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనేది ప్రధాని మోదీ ప్రభుత్వం ముఖ్య పథకం. ఇది తక్కువ ధరలకు మంచి నాణ్యత గల మందులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ప్రభుత్వం నిర్దిష్ట ప్రాంతాలలో లేదా విభాగాలలో కేంద్రాలను తెరిచినందుకు నెలవారీ 20,000 రూపాయల వరకు ప్రోత్సాహకాలు, 2 లక్షల వరకు ఒకేసారి సహాయం అందిస్తుంది. ఔషధాల నాణ్యతను నిర్ధారించడానికి అన్ని జన ఔషధి మందులు WHO GMP అనుసరించే కంపెనీల నుండి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్ అనుమతితో ఈ దుకాణాలు నిర్వహించడం జరుగుతుంది.